పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై వాతావరణ ప్రభావం గురించి ఇప్పటి వరకు ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఒక సంచలన పరిశోధన వెలువడింది. వేసవి వేడికి శుక్ర కణాల నాణ్యత దెబ్బతింటుందని చాలా మంది భావిస్తారు. కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం వేసవిలోనే పురుషుల శుక్ర కణాలు అత్యంత చురుగ్గా ఉంటాయని తేలింది. సంతానోత్పత్తి కోసం ఎదురు చూస్తున్న దంపతులకు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. శుక్ర కణాలు సమర్థవంతంగా కదిలే సామర్థ్యం జూన్, జూలై నెలల్లో అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో డిసెంబర్, జనవరి నెలల్లో ఈ చలనశీలత అత్యల్ప స్థాయికి పడిపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఫ్లోరిడా వంటి వెచ్చని ప్రాంతాల్లో కూడా వేసవిలోనే నాణ్యత ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే కేవలం బయటి ఉష్ణోగ్రత మాత్రమే దీనికి కారణం కాదని, శరీరంలోని ఇతర హార్మోన్ల మార్పులు లేదా పగటి వెలుతురు ప్రభావం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన శుక్ర కణాల ఉత్పత్తికి వృషణాల ఉష్ణోగ్రత అంతకంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండాలి. ఈ ఉష్ణోగ్రతలో మార్పులు వస్తే కణాల వేగంగా ప్రభావం పడుతుంది. అయితే ఈ కొత్త అధ్యయనం ప్రకారం వేసవి వేడిని తట్టుకొని కూడా శుక్ర కణాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని తేలింది. ఈ పరిశోధనల ఫలితాలు సంతానోత్పత్తి చికిత్సలో కీలక మార్పులకు దారితీయవచ్చు. గర్భం కోరుకుంటున్న వారు లేదా IVF వంటి చికిత్సలు తీసుకునేవారు కాలాలకు అనుగుణంగా తమ ప్లాన్ను సిద్ధం చేసుకోవచ్చు. వీర్య పరీక్షలు చేసేటప్పుడు లేదా చికిత్స అందించేటప్పుడు కాలానుగుణ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వేసవిలో వేడి వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందనే ఆందోళన చెందాల్సిన పనిలేదని, వాస్తవానికి ఆ సమయంలోనే కణాలు మరింత చురుగ్గా ఉంటాయని ఈ అధ్యయనం భరోసా ఇస్తోంది.